మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9866080414. రెండవది 9848055806. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ లేనోడు లేడు. మనం తెలుగు రాష్ట్రాల్లో తినే ఆహారం వల్ల పులుపు, కారము, మసాలా దట్టంగా తినటం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్టు, బీడి, చుట్ట, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జరదాకిళ్ళి వీటి వినియోగం వల్ల, మద్యపానము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ వీటి ప్రభావం వల్ల గ్యాస్ ట్రబుల్ చాలా అధికమైపోతా ఉంది. కొంతమంది నేను ఇంపోర్టెడ్ మందు తాగుతున్నా, ఇంపోర్టెడ్ విస్కీ తాగుతున్నా అంటారు, ఖరీదైన మందు తాగుతున్నా అంటారు, వాళ్ళకు కూడా వస్తుంది. కనుక ఎవరిని వదిలిపెట్టదు. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది తేపుల రూపాన వచ్చేస్తూ ఉంటాయి, లేదా పొట్ట ఉబ్బిపోతుంది, పొట్టలో గుడగుడ శబ్దాలు, వాసనతో శబ్దంతో కూడిన అపానవాయు పిత్తుల రూపాన బయటకు వచ్చేస్తుంటుంది. కొంతమందికి అరుగుదల లోపం, పుల్లటి తేపులు, ఛాతీలో మంట, పొట్టలో నొప్పి, ఇన్ని రకాలుగా వేధిస్తూ ఉంటుంది. సొంతంగా మందుల షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు, గ్యాస్ ట్యాబ్లెట్ ఇవ్వయా, గ్యాస్ కొట్టమని వాడుతూ ఉంటారు. అట్లాగే డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతుంటారు, ఎన్నెన్నో కంపెనీల మందులు వాడుతుంటారు. ఎన్ని వాడినా కూడా ఏమీ ప్రయోజనం లభించదు. ఈ సిగరెట్లు, మద్యపానం మానకుండా మనం ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. తర్వాత వేళకు ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయం 8-9 గంటల మధ్యలో టిఫిన్ చేయాలి, 12-1 గంట మధ్యలో భోజనం చేయాలి, సాయంత్రం 4-5 గంటల మధ్యలో అల్పాహారం తీసుకోవాలి. ఇది చేయరు చాలామంది. మధ్యాహ్నం భోంచేసారంటే 12-1 గంటకి ఇక రాత్రి దాకా ఏం తీసుకోరు. అట్లాగే రాత్రి 8-9 గంటల మధ్యలో భోజనం పూర్తి చేయాలి. వేళ పట్టున ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. అర్ధరాత్రి 12 తర్వాత మిడ్ నైట్ బిర్యానీ అని చెప్పి అక్కడికి వెళ్ళటం, ఆ సమయంలో ఆ వేళలో భోజనం చేయటం, దానివల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కనుక నిర్దిష్టమైన వేళలకు భోజనం చేయకపోతే, ఆహారం తీసుకోకపోతే ఈ గ్యాస్ ట్రబుల్ రావడం సహజం. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను ఇటువంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దానికి పరిష్కారం మానసిక సమస్యకి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా చక్కగా మానసిక ప్రశాంతత పొందొచ్చు. ఇన్ని మందులు వాడాం, ఏమీ ప్రయోజనం లేదు, యథావిధిగా కొంతమంది తేపుతుంటే బేవుమని అది ఎంతో అసహనానికి గురవుతారు. తర్వాత పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఏంటి ఈయన ఇట్లా తేపుతుంటాడు, ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకి, ఆఫీసులో తేపుతుంటే ఇదేంద్రా అని చెప్పి పాపం వాళ్ళు కుంగిపోతారు. అట్లాగే పొట్టలో గుడగుడలు ఉంటే ఆ గుడగుడలు ఉన్న మనిషికి కాదు, ఈయన పేగులు గట్టిగా కూర్చుంటే పక్క అడుగు కూడా వినపడుతుంటాయి, పక్క సీట్లో కూర్చున్న అడుగు కూడా వినపడుతుంటాయి. ఇక శబ్దముతో కూడిన అపాన వాయువులు, వాసన, పిత్తులు, దానివల్ల కూడా ఎంతో అవమానానికి గురవాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఇతను ఇంక చూస్తుంటారు. ఇది కూడా సమావేశ మందిరంలో కానీ, ఆఫీసులో కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. ఇటువంటి గ్యాస్ ట్రబుల్ కొంతమంది కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. మద్యపానం, ధూమపానంతో పాటు ఘాటైన వస్తువులు తింటుంటారు, మిరపకాయ బజ్జీలు ఎక్కువ తింటుంటారు, కారము ఎక్కువ తింటుంటారు. వాళ్ళకు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అధికంగా వస్తుంది. ఇటువంటి సమయంలో మీరు అన్నీ వాడేశారు, ఏమీ ప్రయోజనం లేదు. ఈ గ్యాస్ ట్రబుల్, యాసిడిటీ వీటికి పరిష్కారానికి ఆయుర్వేదంలో ఒక చక్కటి దివ్యమైన ఔషధం ఉంది. దాని పేరు మాదీ ఫల రసాయనం.
మాది ఫలం అంటే అడవి నిమ్మకాయ. అడవి నిమ్మకాయ ఇదిగో ఇక్కడ బొమ్మను చూడండి. ఇది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. నేటి యువతరానికి మాది ఫలం అంటే తెలియదు. దీంట్లో అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల ఈ మాది ఫల రసాయనం ఇది ఆయుర్వేద మందుల షాపులో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఐఎంఐఎస్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఉదయం టిఫిన్ తర్వాత ఒక స్పూను, రాత్రి భోజనం తర్వాత ఒక స్పూన్ వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది కావాలనుకున్న వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. ఓ నెల రోజులు వాడాలంటే 2 సీసాలు కావాలి, 1 సీసా సరిపోదు. ఇది ఎంత ఉంది ఇప్పుడు? ఇది ఈ 1 సీసా 15 రోజులు సరిపోతుంది. మీకు ఇది కావాలనుకుంటే 9502897374 ఆ నంబర్కి ఫోన్ చేయండి, మీకు దీన్ని పంపిస్తారు. దీనికి ఉన్న 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు. మొట్టమొదటిది ఈ గ్యాసును పారదోలటం, అసిడిటీ, ఛాతీలో మంట, పుల్లటి తేపులు, కడుపులో గుడగుడలు ఇవన్నీ పోగొడుతుంది. రెండోది కొంతమందికి వికారం, అకారణంగా వికారం, వాంతి వచ్చినట్టు ఉండటం, నోట్లో చేదు, దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మాదిఫల రసాయనం. ఇంకా మూడోది రక్తపోటు ఉంటే ముందు ఉప్పు తగ్గించాలి. కారాలు, రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు తగ్గించాలి. ఈ బీపీ ఉన్నవాళ్ళు ఉదయం టిఫిన్ తర్వాత ఇంగ్లీష్ మందులు చాలా వాడుతుంటారు. ఈ రోజున బాగా ఎక్కువ మంది వాడేది టెల్మా సార్టాన్ 40 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ తర్వాత వాడాలి. ఈ బీపీ విషయంలో కొంత స్పష్టత లేదు. కొంతమంది ఇష్టారాజ్యం కింద వాడతారు. టిఫిన్కు ముందు వాడుతున్నారు, కొంతమంది రాత్రి వాడుతున్నారు, మధ్యాహ్నం. అట్లా కాదు. సాధారణంగా అధిక శాతము బీపీ ముందు 1 ట్యాబ్లెట్ సరిపోతుంది. టెల్మసార్టాన్ 40 ఒకటి చాలు. అది టిఫిన్ తర్వాత ఉదయం వేసుకోవాలి, క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఎప్పుడైనా ఒకరోజు మర్చిపోయాను, ఏం చేయాలని మరుసటి రోజు 2 వేసుకోవద్దు సుమా. ఇవాళ మర్చిపోయారు పర్వాలేదు, వచ్చే రోజు 1 వేసుకోండి, 2 వేసుకోవద్దు. బీపీ ఉన్న వాళ్ళు కూడా మాదిఫల రసాయనం చక్కగా బీపీ నియంత్రిస్తుంది. అంటే ఇది బీపీ ట్యాబ్లెట్ మానమని కాదు, దాంతోపాటు అదనంగా వాడాలి. ఇక 4, బరువు పెరిగిపోయి ఉంటారు, స్థూలకాయము, భారీ కాయము. ఆ బరువు పెరిగిపోయిన ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి. దీనికేమో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లాంఛనంగా అవసరంలా. మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయమని అడగండి. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తారు. TSH పెరిగితే మీకు థైరాయిడ్ లోపం ఉంది. దీనికేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ థైరాయిడ్ లోపం అనేది స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. 45 సంవత్సరాలు దాటి ముట్లు ఆగి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి చాలామందికి ఉంటుంది. వృద్ధులకి, పురుషులకు, స్త్రీలకు కూడా థైరాయిడ్ లోపము చాలా అధిక శాతం ఉంటుంది. నాకు మెడ ముందు ఏమీ వాపు లేదు కదా అనుకుంటారు. వాపులు గీపులు ఏముండవు. రక్త పరీక్ష చేస్తే తప్పనించి మీకు థైరాయిడ్ లోపం బయటపడదు. కనుక మీకు ఈ థైరాయిడ్ లోపం ఉండటం వల్ల బరువు పెరిగిపోతారు. తినేది గుప్పెడు అన్నం, భీముళ్ళా తయారవుతారు. దాంతోపాటు మలబద్ధకం, చర్మం మందంగా అవటం, తర్వాత చిరాకు, కోపతాపాలు పెరగటం, ఇవన్నీ థైరాయిడ్ లోపం యొక్క లక్షణాలే. థైరాయిడ్ లోపం ఉంటే పిల్లలు కూడా పుట్టరు. అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి. కనుక స్థూలకాయానికి మీరుంటే ప్రతి ఒక్కరూ, స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. ఇట్లా బరువు అధికంగా ఉన్నవారు మనం ఏదైనా అల్లోపతి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. దాంట్లో ఈ మాదిఫల రసాయనం ఉపయోగపడుతుంది. దీంతోపాటు మరి కేరళలో పండే ఒక చింతపండు, కేరళ పండు,
ఆ చింతపండు గార్సీనియా కాంబోజియా అంటారు. అది ఆయుర్ స్లిమ్ అని హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. AYURSLIM హిమాలయ కంపెనీ. ఉదయం ఓ ట్యాబ్లెట్, రాత్రి ఓ ట్యాబ్లెట్ గార్సీనియా కంబోజియా ఉంటుంది. అది మహాబీర విత్తనాలు. ఈ మహాబీర విత్తనాలు వన తులసి విత్తనాలు. ఇది రాత్రిపూట ఒక స్పూన్, ఒక పావు లీటర్ నీళ్ళలో నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయము గింజలు నీళ్లు కలిపి తాగేయాలి. ఇవి కాకుండా త్రిఫల, ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే త్రిఫల కూడా బరువును తగ్గించే గుణం ఉంది. త్రిఫలలో ఏముంటాయి? ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, ఈ మూడే ఉంటాయి. త్రిఫలాలు, 3 రకాల ఫలాలు. కనుక బరువు అధికంగా ఉన్న వాళ్ళు థైరాయిడ్ పరీక్ష చేసి థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించండి. థైరాయిడ్కి సంబంధించి ఎవరు స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ అంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సొంత వైద్యం వద్దు. అది 25 మిల్లీగ్రాముల, 50 మిల్లీగ్రాముల, 75 అని వారు నిర్ణయం చేస్తారు. సాధారణంగా 1 కిలో బరువుకు 1 మైక్రోగ్రామ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతూ బరువు తగ్గడానికి ఏం ఆపరేషన్ లాంటివి అవసరంలా. మాదీఫల రసాయనం, ఆయుర్ స్లిమ్ము, మహాబీర విత్తనాలు, త్రిఫల ఇవి వాడండి, బరువు చక్కగా తగ్గిపోతారు. ఇక 5వది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, కలరా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు, చివరికి కోవిడ్ లాంటి మహమ్మారి వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధించే రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి పటుత్వాన్ని చేకూరుస్తాయి. 6 శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా క్యాన్సర్లను కూడా నిరోధించే గుణము ఈ మాదీఫల రసాయనానికి ఉన్నట్టుగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక 7 ఆకలి తక్కువ ఉంది కొంతమందికి. ఆకలి అవ్వట్లేదు, ఆకలి అవ్వట్లేదు అంటారు. ఆకలి తక్కువ ఉన్నవారు మాదీఫల రసాయనం తాగితే కరకర ఆకలి పెరుగుతుంది. భోజనానికి ముందు 1 స్పూను ఉదయము, రాత్రి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. ఇక 8 మలబద్ధకం. మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీర్ఘకాలికంగా ఉంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. ఈ మలబద్ధకం వల్లే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. దీంతోపాటు ఫిషరు అక్కడ చీలి ఆ మలద్వారము దగ్గర చర్మము చీలటము ద్వారా తీవ్రమైన నొప్పి, భరించరాని నొప్పి, నరకం కనపడుతుంది. అలాగే ఆ చుట్టుపక్కల రంధ్రాలు ఏర్పడతాయి, ఫిష్యులా అంటారు. ఈ మలద్వారము ఆసనము చుట్టూ వచ్చే అన్ని సమస్యలకు కారణమే మలబద్ధకం. కనుక ఈ మాదీఫల రసాయనం తీసుకోవటం ద్వారా మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు. కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. మానసిక సమస్య ఉండటం వల్ల ఒకరోజు మలబద్ధకం, మరొక రోజు విరోచనాలు అవుతాయి. ఎక్కువ సమయం గంటకి టాయిలెట్కి వెళ్తుంటాడు. ఎంతసేపు చేసినా ఇంకా పూర్తిగా బయటికి మలం రాలేదు, ఇంకా మిగిలిపోయిందనే భావం కలుగుతుంది. కొంతమంది ఏళ్ళు లోపల పెట్టుకుని మలం తీయడానికి ప్రయత్నం చేస్తారు. అది చేయదు సుమా. వేలు లోపలకు పెట్టుకొని మలము బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ పుండు ఏర్పడి క్యాన్సర్ వస్తుంది. కనుక మీకు అటువంటి అలవాటు ఉంటే ఈరోజే వినగానే వెంటనే మానేయండి. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. దీనికి మాదీఫల రసాయనంతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి, మానసిక ప్రశాంతత వస్తుంది. దేవాలయానికి వెళ్ళండి, లేదు ఎక్కడైనా భజనలో పాల్గొనండి. భజనల ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి చక్క పరిష్కార మార్గం ఉంటుంది. ఇక 9 ఎముక పటుత్వానికి, కీళ్ళ పటుత్వానికి ఉపయోగపడుతుంది. చిన్న వయసులోనే 40-50 ఏళ్ళు వచ్చేసరికి ఎముకలు వీక్ అయిపోతున్నాయి, బలహీన పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు. అట్లాగే మోకాళ్ళ నొప్పులు చాలా సర్వసాధారణం అయిపోయినాయి. నడుస్తుంటే కిర్రు శబ్దము, కటకటా శబ్దము, మోకాళ్ళ వాపులు,
చిన్న వయసులోనే. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే స్త్రీ హార్మోన్ల యొక్క పరిమాణం తగ్గటం. స్త్రీ హార్మోన్లు మనకు సహజసిద్ధంగా సోయా చిక్కుళ్ళలో లభిస్తాయి. సోయా చిక్కుళ్ళ పిండితో పుల్కాలు చేసుకుని తినడం, సోయా చంక్స్ మీల్ మేకర్ దాని ద్వారాను, అలాగే సోయాతో చేసిన పన్నీరు టోఫు తినటం ద్వారా, సోయా చిక్కుళ్ళ కూర దానివల్ల మనకు సహజసిద్ధంగా పీరియడ్స్ ముట్లు ఆగిపోయిన వారికి 45 సంవత్సరాల తర్వాత ఉన్నవారికి ఇది చక్కగా స్త్రీ హార్మోన్లను సోయా చిక్కుళ్ళ ద్వారా మనం పొందొచ్చు. ఈ మాదీఫల రసాయనం వాడితే ఎముకలు గట్టిపడతాయి. కీళ్ళ సమస్యలు, కీళ్ళ నొప్పులకు కూడా చక్కటి పరిష్కార మార్గం. ఇక 10 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఇది వాడటం ద్వారా చర్మము నిగనిగలాడుతుంది, కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా, చర్మంపై నల్ల మచ్చలు, మంగు మచ్చలు రాకుండా నివారిస్తుంది. అందువల్ల మాదీఫల రసాయనం ప్రధానంగా ఎవరికైతే అన్ని రకాల మందులు వాడాము, గ్యాస్ ట్రబుల్ తగ్గట్లేదు, మార్కెట్లో ఉన్న గొట్టాలన్నీ అలోపతి అయిపోయినాయి అనుకునేవాళ్ళు దీన్ని వాడటం ద్వారా చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చు. గ్యాస్ ట్రబుల్తో పాటు దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కావాలనుకున్నవారు ఫోన్ నంబర్ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కొరియర్లో పంపిస్తారు, ఆర్డర్ పెట్టండి. 9502897374 950-289-7374 నంబర్కి ఫోన్ చేసి మాకు మాదీఫల రసాయనం పంపమంటే పంపుతారు. ఒక్క సీసా 15 రోజులకే పనికొస్తుంది. కనుక నెల రోజులు వాడాలంటే 2 సీసాలు ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. ఇది అందుబాటు ధరలోనే ఉంటుంది, సామాన్యులందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. కనుక దీర్ఘకాలికంగా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ తేపులతో అసహనానికి గురైన వాళ్ళందరికీ చక్కటి విమోచన ఈ మాదీఫల రసాయనం ఇస్తుంది.